హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు బ్యాంకింగ్ ఆస్పిరెంట్. నేను మీ భాష. ఈ వీడియోలో ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ ఆల్రెడీ ప్రిలిమ్స్ అయిపోయింది, ఇంకా మెయిన్స్ ఉంది. కాకపోతే మెయిన్స్లో ప్రీవియస్ ఇయర్ అంటే 2025లోనే ఫిబ్రవరిలో జరిగింది. ఓకే, సో ఆ ఎగ్జామ్లో జరిగిన డిఐ క్వశ్చన్ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. సో ఇక్కడ మనకి క్వశ్చన్ చూసుకున్నట్టయితే the table given below shows the total number of the fruits sold, okay, by the three shops and the ratio of the apple to mangoes sold అని ఇచ్చారంట. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే టేబుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. షాప్స్ ఉన్నాయంట, సో యాపిల్స్ మ్యాంగోస్ రెండు ఉన్నాయి. ఓకే, సో టోటల్ ఫ్రూట్స్ వచ్చేసరికి మనకి ఇవి ఇచ్చాడు. ఓకే, అలాగే అందులో యాపిల్స్ ఎంత మ్యాంగోస్ ఎంత ఆ రేషియో ఇచ్చాడు. ఓకే, సో ఇదనమాట. అలాగే మనకి కింద చూసుకున్నట్టయితే నోట్ అని ఒక పాయింట్ ఇచ్చాడు. ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాంగోస్ అండ్ యాపిల్స్ సోల్డ్ బై షాప్ ఏ ఈజ్ 16. ఓకే, సో ఇది అనమాట మనకి డేటా ఇచ్చింది. సో ఈ డేటాని యూజ్ చేసుకొని మనము ఈ టేబుల్లో ఏవైతే వాల్యూస్ మనం కనుక్కోవాల్సి ఉంటుందో అది కనుక్కొని మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ వాల్యూస్ నేను ఇక్కడ రాసుకుంటాను. సో ఏ బి సి, ఇక్కడ యాపిల్స్ ప్లస్ మ్యాంగోస్ టోటల్ ఫ్రూట్స్ వచ్చేసరికి మనకి ఇక్కడ 80 ఉంది, ఇక్కడ 50 ఉంది, ఇక్కడ 120 ఉంది. అండ్ నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే ద రేషియో ఆఫ్ యాపిల్స్ టు మ్యాంగోస్ ఇచ్చాడు. ఓకే, సో యాపిల్స్ టు మ్యాంగోస్ ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలంటే యాపిల్స్ ఎన్ని ఉన్నాయి అలాగే మ్యాంగోస్ ఎన్ని ఉన్నాయి కనుక్కుంటే మనకి టేబుల్ అనేది సాల్వ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రెండు ఈ బి వాల్యూ సి వాల్యూ కనుక్కోవడం ఈజీ, ఎందుకంటే రేషియో ఎంత 3:7, కాబట్టి మొత్తం ఎంత 10 పార్ట్స్. ఆ 10 పార్ట్స్ ఈక్వల్ టు టోటల్ ఫ్రూట్స్ ఎంత 50. అప్పుడు 1 పార్ట్ ఎంత 5. అప్పుడు ఇక్కడ 3 ఉంది కదా, 3 పార్ట్స్ అంటే 3 × 5 ఎంత 15. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 15 వస్తుంది. ఇంకా 15లో 15 తీసేస్తే ఎంత 35. కాబట్టి ఇక్కడ ఎంత వస్తుంది 35 వస్తుంది. సిమిలర్గా ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి రేషియో ఎంత ఇచ్చారంటే 0.5:2 ఇచ్చాడు. ఓకే, సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, 0.5ని 1/2గా రాసుకోవచ్చు, 1:2. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు, 2 అలా వెళ్తుంది కాబట్టి 1:4గా రాసుకోవచ్చు. ఓకే, ఇది ఏదైతే ఉందో ఈ రేషియోని 1:4గా కూడా మనం రాసుకోవచ్చు. సో ఇప్పుడు మొత్తము ఎన్ని పార్ట్స్ 1 + 4 5 పార్ట్స్. 5 పార్ట్స్ దేనికి ఈక్వల్, టోటల్ 120కి ఈక్వల్. సో ఇప్పుడు 1 పార్ట్ ఎంత వస్తుంది 24 వస్తుంది. సో అప్పుడు ఈ యాపిల్స్ ఎంత అవుతుంది 1 పార్ట్, 1 × 24 ఎంత 24. ఇది ఎంత అవుతుంది 4 పార్ట్స్, 4 × 24 ఎంత 96. కాబట్టి ఇక్కడితో మనకి ఇది అయిపోయింది. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందల్లా ఏంటి అంటే ఇది. సో ఇప్పుడు దీనికి మనకి ఇక్కడ నోట్ ఇచ్చారు చూడండి, ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాంగోస్ అండ్ యాపిల్స్ సోల్డ్ బై షాప్ ఏ. ఓకే, సో ఇక్కడ యాపిల్స్ మ్యాంగోస్ డిఫరెన్స్ వచ్చేసరికి 16 అంట. ఓకే, సో ఫస్ట్ మనకి రేషియో ఎంత ఇచ్చారో చూద్దాం. సో టోటల్ ఇది రేషియో వచ్చేసరికి P/P+1 అన్నాడు. ఓకే, సో మనము ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 1 ఉందా. ఓకే, ఆ 1 పార్ట్ అనమాట ఇది. సో నేను మళ్ళీ పీ రాస్తే ఈ పీతో కన్ఫ్యూజ్ అవుతారని రాయట్లేదు. ఓకే, సో 1 అని రాస్తాను, 1 పార్ట్ అనమాట. సో ఈ 1 దేనికి ఈక్వల్, డిఫరెన్స్ వాడే ఇచ్చాడు 16కి ఈక్వల్ అని, కాబట్టి 1 దేనికి ఈక్వల్ 16కి ఈక్వల్. కానీ టోటల్ ఎంత 580 కదా. సో ఇప్పుడు జాగ్రత్త చూడండి, 1 పార్ట్ అనేది 60 అయినప్పుడు టోటల్ 80 అంటే ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉంటాయి 5 పార్ట్స్ ఉంటాయి. అర్థమైందా. సో టోటల్ ఎంత 5 పార్ట్స్. అప్పుడు ఈ మొత్తం యాడ్ చేస్తే అంటే P+P+1 యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి 5 రావాలి. అప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 2P = 4, P ఎంత 2 వస్తుంది. అంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ ఎంత వస్తుంది 3 వస్తుంది. ఓకే, సో కాబట్టి ఏమవుతుందంటే 2:3 అవుతుంది. సో మొత్తం ఎన్ని పార్ట్స్ 5 పార్ట్స్. 5 పార్ట్స్ = 80. ఇక్కడ రాస్తాను 5 పార్ట్స్ = 80. అప్పుడు 1 పార్ట్ ఎంత 16. అప్పుడు ఇది ఎంత వస్తుంది 2 16s ఎంత 32, 3 16s 48. సో మనకి ఇక్కడ టేబుల్ అనేది వచ్చేసింది, ఈచ్ వాల్యూ అనేది మనకి వచ్చేసింది. ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ద ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ టోటల్ నెంబర్ ఆఫ్ మ్యాంగోస్ సోల్డ్ బై ఏ అండ్ సి. సో మ్యాంగోస్ ఏ అండ్ సి టుగెదర్, డిఫరెన్స్ అన్నాడు కాబట్టి డిఫరెన్స్, అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ సోల్డ్ బై షాప్స్ ఏ అండ్ బి టుగెదర్. యాపిల్స్ ఏ అండ్ బి టుగెదర్. సో ఈ మ్యాంగోస్ ఏ అండ్ సి, సో ఈ రెండు యాడ్ చేయాలి. సో 96 + 48
డిఫరెన్స్ యాపిల్స్ ఏ అండ్ బి. సో 32 ప్లస్ 15 ఎంత 47. సో ఈ వాల్యూ ఎంత 144 వస్తుంది. సో 144 మైనస్ 47 ఎంత అంటే 9. సో ఆన్సర్ ఏమవుతుందంటే 97 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ద యావరేజ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ సోల్డ్ బై ఏ, సి అండ్ డి ఈజ్ 32. ఓకే, సో ఏ అంటే యాపిల్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, సో ఏ యాపిల్స్ ఎంత 32, సి యాపిల్స్ ఎంత 24, డి అనేది లేదు మనకి ఇక్కడ. ఓకే, ఈ వాల్యూ తెలీదు. ఈ వాల్యూ నేను ఏమనుకుంటానంటే ఎక్స్ అనుకుంటాను, కాబట్టి ఇక్కడ ఎక్స్ వస్తుంది. సో యావరేజ్ బై 3 ఈజ్ ఈక్వల్ టు ఎంత 32. ఈ రెండు యాడ్ చేస్తే 56 ప్లస్ ఎక్స్, ఇది అలా పోతే ఎంత వస్తుందంటే 96 వస్తుంది. సో అప్పుడు ఇది ఎంత 40, అంటే ఎక్స్ ప్లస్లో ఏం రాయాలి 40 రాయాలి. ఓకే, అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఏమి ఇచ్చారంటే ఇఫ్ ద రేషియో ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ టు మ్యాంగోస్ సోల్డ్ బై డి. ఓకే, సోల్డ్ బై డి ఇది ఉంది కదా. సో యాపిల్స్ అలాగే మ్యాంగో ఈ రేషియో ఇచ్చాడు ఎంత అంట P/Q అంట. ఓకే, సో P/Q ఇచ్చాడు, బాగానే ఉంది. నెక్స్ట్ ఏమి ఇచ్చాడో చూద్దాం. అండ్ టోటల్ మ్యాంగోస్ సోల్డ్ బై డి అంటే ఇది ఈ వాల్యూ. ఓకే, ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని నేను y అనుకుందాం. ఓకే, y అనుకుందాం. ఓకే, total mangoes sold by D are 5/8 of total mangoes sold by C. So mangoes sold by C ఎంత 96. అప్పుడు ఎంత వస్తుంది 12 ఎంత 60 వస్తుంది. ఓకే, కాబట్టి ఈ ప్లేస్లో ఏం పెట్టాలి 60 పెట్టాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలంటే దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ Q. సో ఇప్పుడు మనం Q వాల్యూ కనుక్కోవాలి. హౌ? ఓకే, సో ఇప్పుడు మనకి క్వశ్చన్లో చూసుకున్నట్టయితే ఇక్కడ P/Q రేషియో ఇచ్చాడు. P/Q రేషియో ఏంటి యాపిల్స్ టు ద మ్యాంగోస్ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు యాపిల్స్ మ్యాంగోస్ 40/60. ఓకే, ఇక్కడ P వాల్యూ ఏంటంటే మనం ముందు ఇక్కడ కనుక్కున్న P వాల్యూ అనమాట. ఓకే, ఇక్కడ P వాల్యూ ఎంత వచ్చింది 2 కదా మనకు వచ్చింది. సో అదే అనమాట P వాల్యూ 2. ఓకే, సో ఇప్పుడు మనం కానీ క్యాన్సిల్ చేస్తే 23, అప్పుడు Q వాల్యూ ఎంత వచ్చింది 3 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ నెంబర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే షాప్ సి సోల్డ్ 40% ఆఫ్ టోటల్ అవైలబుల్ ఫ్రూట్స్. సో ఇక్కడ మనము క్వశ్చన్లో స్టార్టింగ్లోనే డైరెక్షన్స్లో చూసుకున్నట్టయితే వాడు క్లారిటీగా ఇచ్చాడు. టేబుల్లో ఏవైతే మెన్షన్ చేశాడో ఇవి కేవలం సోల్డ్ మాత్రమే. ఓకేనా, సో అదనమాట. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది అది. ఓకే, సో అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడంటే షాప్ సి అనేది 40% ఆఫ్ టోటల్ అవైలబుల్ ఫ్రూట్స్ మాత్రమే అమ్మిందంట. అంటే ఇక్కడ ఏదైతే ఉందో అది 40% వాల్యూనే. ఓకే, సో మొత్తం ఫ్రూట్స్ 100% అయితే దాంట్లో 40% అమ్మాడు. ఓకే, అంటే ఇక్కడ అమ్మింది ఎంత టోటల్ 120 కదా, కాబట్టి 40% 120. ఇప్పుడు 100% ఏమవుతుంది, ఇది 3 కాబట్టి 300 అవుతుంది. ఓకే, అంటే మొత్తం సి దగ్గర ఉండే ఫ్రూట్స్ ఏంటంటే మొత్తం 300 ఉన్నాయి. ఓకే, ఆ 300లో 120 మాత్రమే అమ్మింది. మిగిలిన అమ్మకుండా ఉండేది ఏంటి అన్సోల్డ్ ఎంత 180. ఓకే, ఈ 180 ఏంటంటే అన్సోల్డ్. ఓకే, సో ఇప్పుడు మనం క్వశ్చన్లో చూసుకున్నట్టయితే అండ్ ద రేషియో ఆఫ్ టోటల్ అన్సోల్డ్ మ్యాంగోస్ టు ద సోల్డ్ మ్యాంగోస్ బై షాప్ సి ఇచ్చాడు. ఓకే, సో ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ మొత్తం 180 ఏంటి అన్సోల్డ్. ఇంకా క్లారిటీ చెప్పాలంటే మొత్తం 300 ఉన్నాయి. ఓకే, 300లో 120 మాత్రమే సోల్డ్. ఓకే, మిగిలిన 180 ఏంటి అన్సోల్డ్. ఓకే, ఈ 120లో ఏముంటాయి యాపిల్స్ ఉంటాయి, మ్యాంగోస్ ఉంటాయి. ఓకే, యాపిల్స్ మ్యాంగోస్, ఇది యాపిల్స్ ఇది మ్యాంగోస్. దీంట్లో కూడా యాపిల్స్ ఉంటాయి మ్యాంగోస్ ఉంటాయి, అదంతా మనకు తెలియదు ప్రస్తుతానికి. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూసుకున్నట్టయితే అన్సోల్డ్ మ్యాంగోస్ అంటే ఇది యాపిల్స్ ఇది మ్యాంగోస్ అనుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో ఎక్స్ అనుకుంటాను. ఓకే, ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో రేషియో ఇచ్చారు టు ద మ్యాంగోస్ సోల్డ్ బై షాప్ సి. మ్యాంగోస్ సోల్డ్ బై షాప్ సి ఎంత 96. ఓకే, ఈ రేషియో అనేది ఎంత 5/P+2 అంట. ఓకే, సో ఇప్పుడు మనకి P వాల్యూ ఎంత 2 కదా, కాబట్టి 2 పెడతాను. అప్పుడు ఈ వాల్యూ ఎంత వస్తుంది 4 వస్తుంది. క్యాన్సిల్ కొడితే 24 అవుతుంది. ఓకే, ఈ 24 అటు పోతే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది 120 వస్తుంది. ఓకే, కాబట్టి ఇదంతా 120.
ఓకే, కాబట్టి అన్సోల్డ్ యాపిల్స్ ఎంత ఉంటాయి? 180లో 120 పోతే ఇంకెంత? 60. సో ఇక్కడతో మనకి ఒక స్టెప్ అయిందనమాట. ఇప్పుడు క్వశ్చన్లో ఏం అడిగారో చూద్దాం. ఓకే, దెన్ ఫైండ్ ద అన్సోల్డ్ యాపిల్స్ బై షాప్సీ. ఎంత? 160 కదా. ఓకే, 60 ఈజ్ వాట్ పర్సెంట్ మోర్ దాన్ ద టోటల్ సోల్డ్ మ్యాంగోస్ బై షాప్ ఏ. మ్యాంగోస్ షాప్ ఏ ఎంత? 48 బై 48 ఇంటూ 100. ఇది కానీ కనుక్కున్నట్టయితే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సో 60 - 48 ఎంత? 12. సో అంటే ఎంత? 1/4. 1/4 అంటే ఎంత? 25. సో ఆన్సర్ ఏమొస్తుంది? 25% అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఓకే, షాప్ సి పర్చేస్డ్ ఈచ్ యాపిల్ అండ్ మ్యాంగో యాట్ 10 and 15. అంటే సి ఉంది కదా, ఈ సి అనేది పర్చేస్ చేసింది, అంటే వేరే దగ్గర నుంచి కొనింది. ఓకే, ఎంత? యాపిల్ వచ్చేసరికి 10 రూపీస్ కొనింది అండ్ మ్యాంగో వచ్చేసరికి 15 రూపీస్కి కొనింది. ఓకే, అండ్ హీ సోల్డ్ ఆల్ ఫ్రూట్స్. కొన్న తర్వాత, అంటే వేరే దగ్గర నుంచి కొన్న తర్వాత అమ్మేసింది. ఓకే, అమ్మేసింది అంటే ఇవే కదా. ఓకే, అమ్మేసింది. కాకపోతే ఇక్కడ ఏమన్నాడంటే అంటే ప్రాఫిట్ ఆఫ్ 40%, అంటే 40%కి లాభానికి అమ్ముకుంది. ఓకే, సో ఇప్పుడు టోటల్ ప్రాఫిట్ రిసీవ్డ్ బై సి అనాలి. ఓకే, సో అంటే ఇప్పుడు ఒక్క యాపిల్ 10 రూపీస్, జాగ్రత్తగానండి, ఒక యాపిల్ 10 రూపీస్. సో ఈ 10 రూపీస్ మీద 40% ప్రాఫిట్, అంటే లాభం తెచ్చుకొని ఆమె అమ్ముకుంది. ఓకే, కాబట్టి 10లో 40% ఎంత? 4. అంటే ఇక్కడ 4 రూపీస్ అనేది ప్రాఫిట్. మొత్తం అమ్మింది 14 రూపీస్కి అమ్మింది. ఓకే, మనకు ప్రాఫిట్ వచ్చేసరికి 4 రూపీస్. ఓకే, సిమిలర్గా ఇక్కడ కూడా 40%. ఓకే, 15లో 40%, 40% ఆఫ్ 15 ఎంత? 6. అంటే 6 రూపీస్ ఎక్కువ చేసి అమ్ముకుంది, ప్రాఫిట్కి అమ్ముకుంది. అప్పుడు టోటల్ ఎంత? 21 రూపీస్. ఓకే, సో ఇదనమాట. ఇప్పుడు మనకి ఏమడిగాడంటే టోటల్ ప్రాఫిట్ మాత్రమే అడిగాడు. ఓకే, సో ఇప్పుడు మనకి మొత్తం ఎన్ని అమ్మింది యాపిల్స్? 24. కాబట్టి 24 × 4. ఇంకా మ్యాంగోస్ వచ్చేసరికి 96. కాబట్టి 6 × 96. ఇది కానీ యాడ్ చేసినట్టయితే మనకి ఏమొస్తుందంటే మొత్తం ప్రాఫిట్ ఎంత అనేది వస్తుంది. ఓకే, సో అప్పుడు ఎంత? 96 ప్లస్ 96 6 ఎంత? 576. ఓకే, సో ఇది కానీ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 2 మనకి ఎంత వస్తుందంటే 672 వస్తుంది. ఓకే, సో కాబట్టి ఆప్షన్ నెంబర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో లాస్ట్ ఇయర్లో ఈ క్వశ్చన్ మీద 4 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాడు. ఓకే, అవన్నమాట ఈ 4 క్వశ్చన్. సో చూస్తున్నట్టే మనకి ఈజీగానే ఉంది, టేబుల్ అనేది ఈజీగానే వచ్చింది. కాకపోతే క్వశ్చన్స్ అనేవి కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి. ఓకే, సో అలా ఉంటాయన్నమాట మెయిన్స్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి. ఓకే, సో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.